హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చాలా హెల్తీ, టేస్టీ అయిన జొన్న లడ్డూలు చేయబోతున్నామండి. జొన్నలనేది హెల్త్ పరంగా చాలా మంచిదండి. వీటిల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా బెనిఫిట్లు ఉంటాయండి జొన్నల్లో. ఈ జొన్నలతో రొట్టె గానీ, లేదా దోసలు గానీ, ఇలా లడ్డూలు గానీ చేసుకొని తినొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చండి. చాలా ఎనర్జీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం రండి. జొన్నల్లో 2 రకాల జొన్నలుంటాయండి. ఇలా వైట్ కలర్ జొన్నలు, అలానే కొంచెం బ్రౌన్ కలర్ జొన్నలు, అలానే క్వాలిటీ కూడా కొంచెం మంచిది చూసి తీసుకునేయాలి. నేనైతే వైట్ కలర్ జొన్నలే తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జొన్నల్లోంచి ఒక కప్పు నిండా తీసుకునేద్దాము. మెజర్‌మెంట్ అనేది మీ ఇష్టమండి. చిన్న కప్పైనా, పెద్ద కప్పైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ జొన్నల్ని స్టవ్ మీద ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు పెట్టుకునేసి, ఈ నీళ్ళల్లో వేసుకునేయాలి. ఇలా చేసేదాని వల్ల మనకి పేలాలనేది చక్కగా వస్తాయండి. నీళ్ళల్లో వేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకునేసి దీన్ని ఒక్క నిమిషం పాటు ఇలా ఉడకనియ్యాలి. మనకి ఎక్కువ టైం అయితే పట్టదు. ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. 5 నిమిషాలు ఇలా మనకి బబుల్స్ వచ్చేలాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్నంతా ఒక స్ట్రైనర్‌లో వడగట్టుకునేయాలి. ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత దీన్ని పూర్తిగా చల్లారేదానికి ఒక క్లాత్ మీద వేసుకునేద్దాము. నీళ్ళు మొత్తం ఇలా వడిగిన తర్వాత ఇలా కాటన్ క్లాత్ తీసుకునేసి దీని మీద ఇవి వేసుకునేయాలండి. మనం ఇవి ఫ్యాన్ కిందనే ఆరబెట్టుకోవచ్చు. ఎండలో ఏమి అవసరం లేదు. ఇలా కొద్దిగా వెడల్పుగా అనుకున్న తర్వాత ఒక 3 గంటలు గానీ, 2 గంటలు గానీ ఆరబెట్టుకోవచ్చండి. ఇవి మనకి తేమ ఆరిపోయేంత వరకు ఆరితే సరిపోతుంది. నేను 3 గంటల తర్వాత చూపిస్తా ఉండానండి. చక్కగా ఆరిపోయినాయి చూడండి మనకి. 3 అవర్లు ఆరితే సరిపోతుంది. ఇప్పుడు వీటిలన్నిటిని తీసుకునేసి ఒక బౌల్‌లో వేసుకునేద్దాము. జొన్నలు ఆరేదానికి పెద్దగా టైం అయితే పట్టదండి. తొందరగానే ఆరిపోతాయి. వీటిల్ని ఇలా ప్లేట్‌లో వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద మందపాటి పెనం ఒకటి పెట్టుకునేయాలి. ఈ పెనంలోకి ఒక పిరికెడు జొన్నలు వేసుకునేయాలండి. వేసుకున్న తర్వాత గరిటెతో అటు ఇటు చక్కగా వేపుకునేయాలి. మంట అనేది హై ఫ్లేమ్‌లోనే పెట్టుకునేయాలండి. మనకి ఈ జొన్నలు పేలాల్లాగా రెడీ అవుతుండాయి అనుకున్నప్పుడు మూత పెట్టుకునేయాలి. చూసారు గదా! అక్కడక్కడ పేలేల్లాగా అయినాయి. ఇప్పుడు మూత పెట్టుకునేసి మధ్య మధ్యలో గరిటెతో అటు ఇటు కదుపుకునేయాలి. లేదా పెనాన్ని అటు ఇటు తిప్పుకునేయాలండి. అప్పుడే మనకి అన్నీ పేలాల్లాగా అయిపోతాయి. చక్కగా మొత్తం పేలాల్లాగా అయిపోయిన తర్వాత మీకు మూత తీసి చూపిస్తా ఉన్నాను చూడండి. చూసారు గదా! చక్కగా మనకి వేగిపోయినాయి. ఇంతే అండి. ఇప్పుడు వీటిలన్నిటిని తీసుకునేసి ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మనం తీసుకున్న జొన్నలు మంచియి అయితే మనకు మొత్తం పేలాల్లాగా అయితాయండి. ఎక్కడ గింజలనేది లేకుండా. మళ్ళీ ఇంకొక పిడికెడు వేసుకునేసి సేమ్ ముందు ఎలా అయితే చేసినామో అలానే గరిటెతో అటు ఇటు అనుకునేసి ఇప్పుడు మనం పేలాల్లాగా రెడీ అవుతున్నాయి అనుకున్నప్పుడు మూత పెట్టుకునేసి ఇలా చక్కగా చేసుకునేయాలి. మొత్తం జొన్నలన్నిటిని పేలాలుగా చేసుకున్న తర్వాత చూపిస్తానండి. మొత్తం జొన్నలన్నిటిని ఇదే మాదిరిగా చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఒక కప్పు జొన్నలకి పేలాలు చూడండి ఎన్నొచ్చినాయో. జొన్నలు తక్కువగా ఉన్నా గూడా పేలాలైతే ఎక్కువగా ఉన్నాయి గదా! ఇప్పుడు వీటిల్ని మనం ఒక చిన్న మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. చిన్న మిక్సీ జార్‌లో అయితే మనకిది మెత్త పౌడర్‌లాగా అవుతుందండి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకునేసి పౌడర్‌లాగా చేసుకునేయాలి మెత్తగా. ఇది మరీ మెత్తగా అయితే రాదు. కొంచెం బరగ్గానే వస్తుంది. ఈ మాత్రం వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకునేద్దాము. మొత్తం పేలాలన్నిటిని ఇదే మాదిరిగా మిక్సీ పట్టి వేసుకునేద్దామండి. ఒకవేళ మీకు ఎక్కువగా అనిపిస్తే పేలాలనేది తీసి పక్కన పెట్టుకోండి. అంటే ఏదన్నా ఒక ప్లాస్టిక్ డబ్బాలో గానీ, లేదా గాజు సీసాలో గానీ వేసుకునేసి అవి ఒట్టిగా అయినా కూడా తినొచ్చు. చాలా బావుంటాయి. నేనైతే అన్నీ ఇదే మాదిరిగా మిక్సీ పట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద ఒక పెనం పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేద్దాము. నెయ్యి బాగా కరిగిన తర్వాత ఒక అరకప్పు బాదం పప్పు, ఒక అరకప్పు జీడిపప్పు, అలానే ఒక అరకప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకునేసి, అలానే ఒక కప్పు పుట్నాల పప్పు గూడా వేసుకునేసి వీటిలన్నిటిని నేతిలో చక్కగా వేపుకునేయాలండి. మంట అనేది లో ఫ్లేమ్‌లో పెట్టుకునేసి ఇలా వేపుకునేయాలి. ఇప్పుడు వీటిలన్నిటిని ఒక ప్లేట్‌లో వేసుకునేద్దాము. మళ్ళీ ఇదే పెనంలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకునేసి, మనం మిక్సీ పట్టిన జొన్న పిండిని వేసుకునేయాలి. ఈ జొన్న పిండి అనేది నేతిలో వేగితే చాలా బావుంటుందండి లడ్డు అనేది. ఇలా చక్కగా పిండి మొత్తం వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్నంతా ఒక బౌల్‌లో వేసుకునేద్దాము. ఇప్పుడు ఇందులో తీపికి సరిపడా బెల్లం వేసుకునేద్దామండి.
ఇందులో నేనైతే ఒక 3/4 కప్పు వేస్తా ఉండాను. మనం తీసుకున్న ఈ పొడికి 3/4 కప్పు సరిపోతుంది. ఒకవేళ మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళైతే కప్పు నిండా వేసుకోండి. బెల్లం మొత్తం ఇలా జొన్న పొడిలో కలిపిన తర్వాత దీన్నంతా మిక్సీ జార్‌లో వేసుకునేద్దాము. మనం బెల్లము తురిమి వేసుకున్నా గూడా మిక్సీ పట్టుకునేస్తే బావుంటుందండి. ఇప్పుడు దీన్ని మెత్త పౌడర్‌లాగా చేసుకునేసి ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకునేయాలి. ఇలానే మొత్తం అంతా వేసుకునేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకునేసి మనం వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బర, బాదం పప్పు, పుట్నాల పప్పు ఉంది గదా! దీన్ని గూడా మిక్సీ జార్‌లో వేసుకునేసి దీన్ని గూడా మెత్త పౌడర్‌లాగా చేసుకునేయాలి. ఇలా పౌడర్‌లాగా చేసుకున్న తర్వాత జొన్న పొడిలో వేసుకునేసి అంతా ఒకసారిలా చక్కగా కలుపుకునేయాలండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి నెయ్యి కాంచుకునేసి వేసుకునేద్దాము. ఇలానే లడ్డు అయితే రాదండి మనకి. ఎందుకంటే ఇదంతా డ్రైగా ఉంది గాబట్టి నెయ్యి గూడా మనం ఎక్కువ వేయలేదు. ఇప్పుడు వేసుకునేయాలి. ఈ నెయ్యనేది ఒక అరకప్పు తీసుకునేసి కాంచి కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకునేయాలి. నెయ్యిని ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ లడ్డూలాగా చుట్టుకునేయాలండి. అప్పుడు మనకి నెయ్యి తక్కువ పడుతుంది. లడ్డూలు వచ్చేస్తాయి. ఇవి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజుగా చేసుకోవచ్చు. మీడియం సైజ్ అయినా, కొద్దిగా పెద్ద సైజ్ అయినా. నేను కొంచెం మీడియం సైజే చేసినానండి. ఇలానే పిండిని మొత్తం చేసుకునేయాలి. మనం వేసిన నెయ్యికి 2 లడ్డూలైతే వచ్చినాయండి. మనం చేసేప్పుడు గూడా ఇలా చేత్తో కొంచెం ప్రెస్ చేస్తూ నొక్కినామంటే లడ్డూలనేది చక్కగా వచ్చేస్తాయి. చూసారు గదా! ఇప్పుడు మిగతా పిండిలో గూడా మనం తీసి పెట్టుకున్న నెయ్యిని వేసుకునేసి, పిండిని మొత్తం ఇదే మాదిరిగా లడ్డూల్లాగా చేసుకున్న తర్వాత, ఈ లడ్డూలన్నిటిని ఏదన్నా ఒక గాజు బాటిల్‌లో గానీ, ప్లాస్టిక్ డబ్బాల్లో గానీ వేసి పెట్టుకునేస్తే 20 డేస్ నిలువుంటాయండి. ఇందులో మనం అన్నీ హెల్తీగానే వేస్తాం గాబట్టి, పిల్లలు గూడా ఇష్టంగా తింటారు. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుందండి ఈ లడ్డు అనేది. ఈ వీడియో గనక నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలు మిస్ అవ్వకుండా చూడడానికి. అలానే ఈ జొన్న లడ్డూలు మీరు గూడా చేసుకొని తిని చూసిన తర్వాతనే ఎలా వచ్చిండేది కామెంట్‌లో చెప్పండి.